వచ్చే 3.5 ఏళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం చేసి తీరుతామని మంత్రి నారాయణ తెలియజేశారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమికి సంబంధించి పోలింగ్ ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని జగన్ పూర్తిగా ధ్వంసం చేశారని, మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పార్లమెంట్లో చట్టం తెచ్చేలా ప్రయత్నాలు చేస్తాము అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అమరావతి రాజధాని పనులు శరవేగంగా ముందుకు జరుగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడికక్కడ ప్రధాన భవనాలతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు సత్వరమే ముందుకు తీసుకెళ్లి రానున్న 3 ఏళ్లలోపు రాజధానిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. రాజధాని పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ సాధ్యమైనంత వేగంగా పనులు ముందుకు కదేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. సార్ మాట్లాడుతుందాం. సార్, రాజధాని అమరావతి పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తున్నాయి? అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, లేఅవుట్ రోడ్స్ కావచ్చు, చాలా చక్కగా వర్క్స్ ముందుకు పోతున్నాయి. అయితే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే ఒక కాంట్రాక్ట్ వర్క్ వద్దనుకున్నప్పుడు నిలిపేయాల, కాంట్రాక్ట్ని ఆపేలా, అంటే క్లోజ్ చేయాల, అట్నే ఉంచారు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ చేయాలంటే అనేక సంవత్సరాలు, ఎందుకంటే 5 సంవత్సరాలతో క్లోజ్ చేయాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు మా పరిస్థితి ఏం సార్ అంటే దానికి టెక్నికల్ కమిటీ చేసి రకరకాలుగా స్టడీ చేసి వాళ్ళు నష్టపోకుండా అటు ప్రభుత్వం నష్టపోకుండా యాక్చువల్గా డెసిషన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ అథారిటీలో పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వాళ్ళని జాగ్రత్తగా క్లోజ్ చేయడం జరిగింది. రివర్స్ టెండరింగ్ ఒకటి తెచ్చిపెట్టాడు. దేనికంటే రివర్స్ టెండరింగ్ తనకి సంబంధించిన ఇచ్చుకోవడానికే. అంతే రివర్స్ టెండరింగ్ అంటే. ఎక్కడుంది రివర్స్ టెండరింగ్? ఎన్ని రాష్ట్రాల్లో ఉంది భారతదేశంలో చెప్పానండి? ఒక సిటీ అంటే కేవలం మినిస్టరు, సీఎం, మినిస్టరు, ఆ తర్వాత సెక్రటరీలు కాదు. రాష్ట్ర ఆర్థిక స్థితిని పెంచేది ఒక రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధాని అంటే అక్కడ తీసుకునే డెసిషన్లు కావచ్చు, అక్కడ చేసే యొక్క పాలసీలు కావచ్చు, వాటి వల్ల యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక 10 బిల్డింగ్లు కట్టేసి చేస్తే కాదు. అక్కడ ముఖ్యమంత్రిగా ఏమంటారు, సిటీ పెరగాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో చేస్తే ఈరోజు హైదరాబాద్ దేశంలో హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఈరోజు యాక్చువల్గా తయారైంది. ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. అది అసలు అంటే ఆయనకు అసలు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక ప్రణాళికల మీద అవగాహన లేదు. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ ఉంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఏమొస్తాయి, దానికి మ్యాచింగ్ ఫండ్స్ ఏం చేయాలా, ఎకనమీని ఎలా గ్రోత్ చేయాలి అనేది వదిలేసి 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజల మీద భారమే వెళ్ళిపోయాడు. ఆయనకి పరిపాలన తెలీదు. ఆయనైతే అసలు మాట్లాడే రైట్ లేదు. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరైనా 3 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. దాదాపు ఆల్మోస్ట్ 90% టెండర్లు అయిపోయినాయి. ఇంకా జస్ట్ 5 to 10% ఉన్నాయి. అవి కూడా మరొక నెలలో అయిపోతాయి. సార్, అమరావతి భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు మారినా మారకుండా ఉండేలా విభజన చట్టంలో తీసుకురావాలన్న ఒక ప్రయత్నం అయితే ప్రభుత్వం మొదలుపెట్టింది. అది ఎంతవరకు వచ్చింది? మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి వచ్చిన ముందు రోజు ముఖ్యమంత్రి గారు రైతులతో 150 మందితో మాట్లాడారండి. అక్కడ 29 గ్రామాల నుంచి రైతులు యాక్చువల్గా ల్యాండ్ ఇచ్చారు. 29 గ్రామాల నుంచి పిలవమంటే ఒక 150 మందిని పిలిచాము. ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరితో దాదాపు 2 గంటలు ముఖ్యమంత్రి గారు చర్చించారు. ఆ రోజు వాళ్ళందరూ ఒకటి అడిగారు, సార్ గత ప్రభుత్వం అసెంబ్లీలో అంతకుముందు రాజధాని ఇక్కడే అన్నది, 30,000 ఎకరాలు కావాలని ఒప్పుకున్నది, ప్రభుత్వం రాగానే 3 ముక్కలు ఆటాడి 3 రాజధానిని నిర్మాణం చేసింది. ఈసారి అటువంటి జరగకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేయించండి సార్ రిక్వెస్ట్ చేశారు. దానికి సంబంధించి మొన్న యాక్చువల్గా క్యాబినెట్లో దాని మీద పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి అది వర్క్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇది నారాయణ గారు చెప్తున్నారు. రాబోయే 3.5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ప్రజా రాజధాని నిర్మించి తీరుతామని కూడా చెప్తున్నారు. కాకినాడ కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.